రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొదటి రోజు 4,41,911 మంది రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ అయింది. మండలానికి ఒక గ్రామానికి చొప్పున 563 గ్రామాల్లో తొలి విడతగా 4 పథకాలను అమల్లోకి తీసుకుని వచ్చారు. అందులో రైతు భరోసా కింద 4,41,911 మంది రైతులకు మొదటి దఫాలో నగదును జమ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నగదును జమ చేశారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా నగదును జమ చేశారు. అలాగే రేషన్ కార్డులను కూడా విడుదల చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులను కూడా విడుదల చేశారు. పాత రేషన్ కార్డులో సభ్యుల నమోదును కూడా ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశారు. సో సెలెక్ట్ చేసిన గ్రామాల్లో తొలి విడతగా వీళ్ళందరి లబ్ధిదారులకు గుర్తించి ఆ లబ్ధిని చేకూర్చారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చివరి లబ్ధిదారుడికి లబ్ధి చేకూరేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. నిన్న తొలి రోజు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని చెబుతూ ఉన్నారు. సోమవారం ఒక్క రోజులోని 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ 4 పథకాలు కూడా సోమవారం ఒక్కరోజు మొదటి రోజు అందుబాటులోకి వచ్చాయి. మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో సుమారు 6,87,677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ 4 పథకాలను కూడా అమలు చేసింది. రైతుల ఖాతాల్లో 4,41,000 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేసింది. అలాగే 72,000 ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేసింది. అలాగే చాలా కాలం నుంచి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులు కూడా మోక్షాన్ని కలిగించింది. దీంతో ఇప్పుడు లబ్ధిదారులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లబ్ధి పొందాలంటే, ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి. రేషన్ కార్డులు లేకపోతే లబ్ధి రాదు. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళంతా ఏం చేయాలనే భయం కూడా ఉండేది. ఇప్పుడు అర్హులందరికీ రేషన్ కార్డులను కూడా మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఆ పథకాలను అందించడంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, మొదటి రోజు 563 గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం అమలు కావడంతో ఇప్పుడు నగదు పడిన రైతుల రియాక్షన్స్ ఏంటి? అలాగే ఈరోజు ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ 4 సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజునే అమలు చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం 6,15,000 మందికి పైగా లబ్ధి చేకూరింది. మొత్తం 579 కోట్లు విడుదల చేసింది ఆత్మీయ రైతు భరోసాకు సంబంధించి ఆర్థిక శాఖ. సో నిజంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో ఆనందంతో వాళ్ళంతా సంతోషంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం గ్రామాల్లో ఒక వాతావరణం, ఒక సంతోషకరమైన వాతావరణం వెల్లువిరుస్తా ఉంది. ఒకేసారి 4 పథకాలు సెలెక్ట్ చేసినటువంటి మొత్తం 563 రెవెన్యూ గ్రామాల్లో ఈ పథకాలు లాంఛనంగా ప్రారంభించడం, ఆర్థిక శాఖ డబ్బులు విడుదల చేయడంతో చాలా రైతులంతా సంతోషంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 2 స్కీములతో పాటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశము, డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన అంశం పైన క్లారిటీ రావడంతో సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారుల ఎంపిక అక్కడ ఓపెన్ గా వారి పేర్లు చెప్పడము, లేనటువంటి వారిని అప్లై చేసుకోవాలని చెప్పడంతో కాస్త ఆనందం వెల్లిబురుస్తా ఉంది. ఒక్క రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలోనే 9.48 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద 569 కోట్లు విడుదల చేయడం జరిగింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాల్లో 4,41,000 మందికి పైగా రైతులకు మొదటి విడత కింద 6,000 చొప్పున డబ్బులు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఆత్మీయ భరోసా కిందకు వస్తే 18,180 మంది కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మొదటి రోజునే 18,180 వ్యవసాయ కూలీలకు మొదటి విడత కింద 6,000 రూపాయలు నగదు జమ అయింది. వాళ్ళ అకౌంట్లో 10,91,00,000 విడుదల చేయడం జరిగింది. ఇక రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విషయంలోకి వెళ్తే మొదటి రోజే ఈ గ్రామాల్లో 531కి సంబంధించిన గ్రామాల్లో 15,414 రేషన్ కార్డులు కూడా విడుదల చేయడం జరిగింది. వీళ్ళలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు దీనివల్ల అనేటువంటిది వాళ్ళు చెప్పే, ప్రభుత్వం అధికారిక లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక ప్రభుత్వం క్లెయిమ్ చేసుకున్నట్టుగా చూస్తే మొదటిసారి ఇది దేశంలోనే ఈ రకంగా 4 పథకాలను సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం, డైరెక్ట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం సెలెక్ట్ చేసినటువంటి గ్రామాల్లో అని చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ప్రతి మండలానికి
ఒక్కో గ్రామ రెవెన్యూ చొప్పున విడుదల చేశామని చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ కూడా మిగతా అన్ని గ్రామాల్లో ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం త్వరలోనే అనేటువంటి స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉంది. చూడాలి ఇక మిగతా ఆశావాహులు ఇటు రేషన్ గానీ, ఆత్మీయ భరోసా గానీ, రైతు భరోసా గానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయానికి సంబంధించి ఇంకా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. నగరంలో మిగతా ప్రాంతాల్లో వారందరూ కూడా ఈ పథకాలను అందుకోవడానికి ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఎంతమంది ఖాతాల్లో ఈ రైతు భరోసా సొమ్ము పడబోతుంది? ఈ రోజు పడబోతుంది ఏమన్నా? ఎగ్జాక్ట్ ఆల్రెడీ సెలెక్టివ్ గా ప్రభుత్వం డేటా ప్రకారం సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో అందరికీ లబ్ధిదారులు ఉన్నారో లిస్ట్ రెడీగా ఉంది. వారందరికీ ఈ రోజు డబ్బులు పడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రేషన్ తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల పేర్ల ప్రక్రియను అనౌన్స్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. యథావిధిగానే రైతు భరోసా సంబంధించిన ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామం చొప్పున రెవెన్యూ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అవి వాళ్ళ అకౌంట్లో ఇప్పటికే జమ అయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా తర్వాత వీటన్నిటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డేటా ప్రకారం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అండ్ మొత్తానికి అందరూ రైతుల అర్హులైన అందరు రైతుల ఖాతాల్లో ఎన్ని విడతల్లో డబ్బులు పడబోతున్నాయి? మొదటి విడత కింద 6,000 చొప్పున రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ లో పడనున్నాయి. ఇక లబ్ధిదారులు రేషన్ కార్డు తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి వారిని ఆల్రెడీ గ్రామ సభ వాళ్ళ గ్రామాల్లో జరిగినటువంటి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారా సెలెక్టివ్ ఎవరయ్యారో నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎవరైనా పేర్లు లేనటువంటి వారు కూడా అప్లై చేసుకోమని చెప్పారు. కాబట్టి తదుపరి వాళ్ళకు కూడా ఇస్తామనేటువంటిది ప్రభుత్వం భరోసా ఇస్తా ఉంది. ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి వారికి మాత్రం ఈ లబ్ధిదారులకు సంబంధించిన లిస్టుదారు వారికి అందజేస్తా ఉన్నారు. మిగతా లేనటువంటి వారికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది. దాదాపు ఇంకా 40 లక్షల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ఆల్రెడీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి సొంత జాగా ఉన్నటువంటి వారికి మొదటి దఫా డబ్బులు విడుదల చేస్తా ఉన్నారు, చెక్కులు విడుదల చేస్తా ఉన్నారు లబ్ధిదారులకు సంబంధించి. ఇక లేనటువంటి వారికి రెండవ విడతలో భూమి తర్వాత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి దానికి సంబంధించి సమాయత్తం చేస్తా ఉంది. సో మొదటి విడతలో మాత్రం సొంత జాగా ఉన్నటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. గత ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎంపిక ప్రక్రియ వారికి ఆ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పేరిట వారికి అందజేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో లబ్ధిదారులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నిన్ననే గుడ్ న్యూస్ చెప్పింది. 26వ తారీఖు నుంచి రిపబ్లిక్ డే రోజు నుంచే ఈ పథకాలను ప్రారంభించింది. అయితే ఆ రోజు బ్యాంకులకు సెలవులు కావడంతో నిన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మొదటి రోజే 4 పథకాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి రోజే 4,41,911 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మండలానికి ఒక గ్రామం చొప్పున సెలెక్ట్ చేసిన 563 గ్రామాల్లోని 9.48 లక్షల ఎకరాలకు రైతు భరోసాను వర్తింపజేస్తూ ఆ డబ్బులను ఖాతాలో జమ చేశారు. అలాగే భూమి లేని 18,180 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా నగదును జమ చేస్తారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన డబ్బులను కూడా జమ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున అందిస్తున్నామని చెప్తున్నారు. గతంలో పాత పద్ధతిలోనే రైతు బంధు కింద ఎకరాకు 5,000 రూపాయల సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. మార్చి 31 వరకు విడతల వారీగా ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తూనే ఉంటారు. మార్చి 31 లోపు చివరి లబ్ధిదారుడికి కూడా పూర్తి సాయాన్ని అందిస్తాం. మార్చి 31 వరకు ప్రక్రియ కొనసాగుతుంది అని అధికారులు చెప్తున్నారు.